మొదటిగా ప్రభు నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ దినము తండ్రి మమ్మను ప్రేమించు ప్రభా, మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించు ప్రభా. నీ జీవము కలిగిన మాటలను వినడానికి తండ్రి కృప చూపిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నీ జీవము కలిగిన మాటలు తండ్రి నీవు మాట్లాడుతూ ఉండగా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును మాకు అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయమని యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నింటి వరకు చెప్పాను? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. అయితే చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేద్దాము అని తలంపు కలిగి ఉన్నాడు అనేసి అంటే, నేను దేశమును మొదట ఆయన ఏమనుకున్నాడు అనేసి అంటే దేశమును పాడు చేద్దాము అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నాడు ఏమని అనేసి అంటే, నేను దేశమును పాడు చేయకుండునట్లు, నేను దేశమును పాడు చేయకుండునట్లు. అయితే చూడండి, ఒక దేశము మనందరము కూడా ఎవరి వలన సృజించబడి ఉన్నాము అనేసి అంటే మన దేవుని వలనే మనందరము కూడా సృజించబడి ఉన్నాం. కేవలము మనము రావాలి అనుకుని ఈ భూమి మీదకి వచ్చిన వారము మనము ఏమాత్రము కూడా కాదు. అయితే మనము ఆయన సృజించిన మనుషులమే. ఆయన జగదుత్పత్తి ముందుగానే మనల్ని ఎరిగి మనము పిండమునై ఉండగానే మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఈ భూమి మీదకి పంపించిన ఆయనే ఏమంటున్నాడు అనేసి అంటే, నేను దేశాన్ని పాడు చేయాలి అనుకుంటున్నాను అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, అన్నం పెట్టిన అమ్మే చాచి పెట్టి ఒకటి కొడితే ఎలా ఉంటుంది అనేసి అంటే ఆ బాధ ఇంకా మనము మాటల్లో చెప్పలేనట్టుగా ఉంటుంది. అయితే మనల్ని సృజించిన దేవుడే మనల్ని ఏం చేస్తాను అన్నట్లుగా అక్కడ చెప్తున్నాడు అనేసి అంటే, నేను దేశమును పాడు చేస్తాను అని. అయితే మరలా అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండునట్లు, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత వెదికినను ఒక్కడైనను కనబడలేదు. అయితే ఇప్పుడు చూడండి, అక్కడ దేవుని యొక్క ప్రజల మీదకి ఏమొచ్చింది అనేసి అంటే ఆయన యొక్క కోపము అనేది వచ్చింది. ఆయన ఉగ్రతకు పాత్రులుగా మారుతున్నారు ఎవరు అనేసి అంటే ఆయన యొక్క ప్రజలు. అయితే మన దేవుడికి చూడండి, ప్రేమ ఎంత ఎక్కువ కోపము కూడా అంతే ఎక్కువ. మనం అనుకుంటాము మన దేవుడు ఎల్లప్పుడూ దీర్ఘశాంతుడు అని. నిజమే, ఎల్లప్పుడూ దీర్ఘశాంతుడే. కానీ ఆయన దృష్టికి మనము చేయకూడనిది చేస్తే ఖచ్చితంగా ఆయన ఎలా మారుతాడు అనేసి అంటే ఆయన కోపాన్ని మనము ఏమాత్రము కూడా భరించలే. ఆ కోపము మనము చూపిస్తున్న కోపంలాగా ఏమాత్రము కూడా ఉండదు. ఆయన ఒక్కసారి మన మీద కన్ను ఎర్ర చేస్తే గనక మన స్థితి ఎలా మార్చబడుతోంది అనేసి అంటే మరలా దానిని ఇంకెవరు బాగు చేయకుండానట్లు మన యొక్క స్థితి అంత భయంకరముగా మారిపోతోంది. అయితే ఇక్కడ దేశమును పాడు చేద్దాము అనుకుంటున్న దేవుడే మరలా తన మనసు మార్చుకుని ఏమంటున్నాడు అనేసి అంటే, కనికరము చూపి నేను దేశమును పాడు చేయకుండానట్లు నిలుచుటకు ఒక్కడైనను లేడు. అంటే దేశము మీదకి నేను రప్పించబోతున్న కీడు ఏదైతే ఉందో, నేను రప్పించబోతున్న ఉగ్రత ఏదైతే ఉందో దానిని అడ్డుకునే మనుషుడు ఒక్కడు కూడా లేడు. ఒకవేళ వాడు గనక ఒక మనిషి గనక ఉంటే ఖచ్చితంగా నేను ఆ దేశమును పాడు చేయకుండా కాపాడతాను అని అక్కడ వారికి అడ్డు నిలవడానికి ఒక్క మనిషి కూడా లేనందున దేవుడు ఏం చేస్తున్నాడు అనేసి అంటే అక్కడ బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా మనము
చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆలోచన చేద్దాము, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి ఇంతగా ఎందుకు వస్తోంది అని గనక మనం ఆలోచన చేస్తే అదే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఉగ్రత దేశము మీదకి, దేశంలో ఉన్న ప్రజల మీదకి ఎందుకు వచ్చింది అనేసి అంటే, వారి యొక్క స్థితి ఎలా ఉన్నది అనేసి అంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎలా మార్చబడి ఉన్నారు అనేసి అంటే పాపముతో నిండిన వారిగా మార్చబడి ఉన్నారు. ఆ దేశంలో ఎక్కడా కూడా నీతి న్యాయములు అనేది కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఏమి విస్తరించి ఉన్నది అనేసి అంటే పాపము విస్తరించున్నది. మన దేవుడు పాపాన్ని సహించేవాడు ఏమాత్రమును కూడా కాదు. అయితే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించాడు. అయితే ఇప్పుడు ఆ దేశ నివాసుల మీదకి ఎందుకంత కోపము వచ్చింది అని గనక మనం ఆలోచన చేస్తే, వారు ఏమై ఉన్నారు అనేసి అంటే దేవుడి దృష్టికి వ్యతిరేకంగా పాపము చేసిన వారిగా వారు మారిపోతున్నారు, విశ్వాసఘాతకులుగా వారు మారిపోతున్నారు. అయితే వారు దేవుని ఎరిగిన వారే, కానీ ఏం చేస్తున్నారు అనేసి అంటే వారిలో విశ్వాసము అనేది లోపించి విశ్వాసములకు తగినట్టుగా వారు జీవించకుండా ఎలా మార్చబడి ఉన్నారు అనేసి అంటే పాపము చేస్తున్న వారిగా వారు మార్చబడి ఉన్నారు. అయితే దేవుడు చూశాడు ఏం చేస్తున్నాడు అనేసి అంటే ఆ దేశమును పాడు చేయడానికి ఆయన పూనుకున్నాడు. అయితే చూడండి, మనము పాపము చేసిన వారిగా ఉంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించక తప్పదు. అయితే కొన్నిసార్లు దాని యొక్క ప్రతిఫలము మనము ఈ భూమి మీదనైనా అనుభవించవచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఈ భూమిని మనము చేసిన పాపానికి ప్రతిఫలము అనుభవించే దానికంటే ముందుగానే గనక మనము మరణమైతే ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాతైనా కానీ దానికి ప్రతిఫలం మనము అనుభవించక తప్పదు. అయితే ఇక్కడ ప్రజల మీదకి దేవుని యొక్క కోపము రావడానికి గల కారణం ఏంటి అనేసి అంటే వారు ఎలా ఉన్నారు అనేసి అంటే దేవుడికి వ్యతిరేకముగా పాపము చేసిన వారిగా మార్చబడ్డారు. కాబట్టి దేవుడు పాపాన్ని ఎప్పుడూ కూడా సహించడు. ఎందుకు అనేసి అంటే ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి తన ప్రజలైన వారు కూడా ఎలా ఉండాలి అనేసి అంటే పాపము లేని వారిగానే ఉండాలి. అంతే తప్ప మనము ఒకటి దేవుడు ఒకటి అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు మనందరినీ ఎలా చేసుకుని ఉన్నాడు అనేసి అంటే తన పోలికగా మనందరినీ కూడా చేసుకున్నాడు. మనం ఎలా మార్చబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు అనేసి అంటే తన స్వారూప్యములోనికి మనందరము కూడా మార్చబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇంతగా ప్రేమించిన జనాంగము ఇప్పుడు ఎలా మారిపోయి ఉన్నారు అనేసి అంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మారిపోయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కన్న తల్లి తన బిడ్డని ఎప్పుడూ కూడా శిక్షించాలి అని కోరుకోదు. ఎందుకు అనేసి అంటే తను కన్న ప్రేమ అటువంటిది. అయితే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లి శిక్షించక మానదు. ఎందుకు అనేసి అంటే తన తల్లి తనపై కలిగి ఉన్న ఆశకు, లేదంటే తన తల్లి తనపై కలిగి ఉన్న కోరికకు వ్యతిరేకముగా తను ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా తల్లి శిక్షించక మానదు. ఎందుకు అనేసి అంటే ఆ శిక్ష అనేది తనకి విధించకపోతే రేపొద్దున తన భవిష్యత్తు మనము కోరుకున్నట్లుగా ఉండదు. అయితే మన తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా పాపము చేసినప్పుడు ఊరకనే ఉండేవాడు ఏమాత్రమును కూడా కాదు. అయితే ఆ పాపానికి శిక్ష ఖచ్చితంగా ఆయన విధిస్తాడు. అయితే ఆ పాపానికి ఎప్పుడైతే శిక్ష విధించబడుతుందో విధించబడిన వారు మార్పు చెందుతారు. దాని గురించి ఆ సంగతి వినిన వారు, చూచిన వారు కూడా ఏమి కలుగుతోంది అనేసి అంటే వారిలో ఒక భయము అనేది కలుగుతోంది. అయితే ఇక్కడ ఈ దేశము మీదకి
దేవుని యొక్క కోపము రావడానికి గల కారణం ఏంటి అని గనక మనము చూస్తే వారు చేస్తున్న పాపము అనేది బహుగా విస్తరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందువలన వారికి ఏం కలిగింది అనేసి అంటే ఆహారము లేకుండా ఆయన కరువును కలగజేశాను అని చెప్తూ ఉన్నాడు. 15వ వచనంలో చూద్దాం. బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా. అయితే ఆ దేశము పాడవడానికి మొదటిగా కరువుని అక్కడ కలగజేస్తాను అని చెప్తున్నాడు. రెండవది ఏంటి అనేసి అంటే దాని మీదకి దుష్ట మృగములను నేను రప్పిస్తాను. అవి వచ్చి ఏం చేస్తాయి అనేసి అంటే అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా అవి నాశనము చేస్తాయి. మూడవదిగా మనము చూస్తే 17వ వచనంలో చూస్తే నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల. అయితే మూడవదిగా ఏం పంపిస్తాను అనేసి అంటున్నాడు అనేసి అంటే ఖడ్గము దేశము మీదకి వస్తోంది. అంటే మరణము దేశము మీదకి ఏలుబడి అనేది చేస్తోంది. అయితే నాలుగవదిగా మనము చూస్తే అట్టి దేశములోనికి తెగులును పంపి ఏం పంపిస్తాడండి? తెగులును పంపిస్తాడు. చూడండి దేవుని యొక్క కోపము ఎలా మార్చింది అనేసి అంటే ఆ దేశం మొత్తము పరిస్థితిని తలక్రిందులుగా చేసేసింది. అప్పటి వరకు సమృద్ధి కలిగి ఉన్న దేశమే అయి ఉండవచ్చు, అప్పటి వరకు అన్ని రకాల సౌకర్యాలతో సంతోషంగా ఉన్న దేశమే కావచ్చు. దేవుని యొక్క కోపము ఏం చేసింది అనేసి అంటే వారికి తినడానికి తిండి లేకున్నట్లు కరువును కలగజేసింది. అయితే నువ్వు చేస్తున్న పాపము నీకు సంతోషము కలిగిస్తూ ఉండొచ్చేమో ఈరోజు. అయితే ఖచ్చితంగా దేవుని యొక్క కోపము నీ మీదకి వచ్చినప్పుడు నీ చుట్టూ అనేక రకాలైన సమృద్ధి నీ చుట్టూ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కోపము ఏం చేస్తుంది అనేసి అంటే నీ దగ్గర నీకు కలిగి ఉన్నదేది కూడా నీకు అక్కరకు రాదు. అయితే కరువు అనేది చూడండి, మనకి ముందు ఏమి వస్తున్నాను అనేసి మనకి ఏదో ఒక పాంప్లెంట్ ఇచ్చి మనకి ఏమి రాదు. అది ఎవరి చేతుల్లో ఉంటుంది అనేసి అంటే కేవలము దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది. అయితే దేవుని యొక్క కోపము రావడము మూలముగా వారికి కలిగినది ఏంటి అనేసి అంటే కరువు అనేది వారి దేశము మీదకి వచ్చింది. దుష్ట మృగములు ఎక్కడ ఉంటాయి అనేసి అంటే అడవిలోనే ఉంటాయి. అవి మనుషులు సంచరించే ప్రదేశంలో ఏమాత్రము కూడా అవి నిలిచి ఉండవు. అయితే దేవుని యొక్క కోపము మనుషుల మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి అనేసి అంటే అవి వాటి స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వస్తున్నాయి అనేసి అంటే దేశము మధ్యలోనికి చొరబడడానికి వాటికి అవకాశము అనేది కలిగించింది. అయితే చూడండి, ఈ సమస్త ప్రకృతి కూడా ఎవరి యొక్క మాటకు లోబడుతోంది అనేసి అంటే దేవుడి యొక్క మాటకు లోబడుతోంది. ఆయన ఆది అంది సృష్టిని సృజించినది మొదలుకొని నేటి వరకు ఈ ప్రకృతి కేవలము ఆయన యొక్క మాటకు ఖచ్చితంగా లోబడుతూనే ఉంది. అయితే కానీ ఆయన సృజించిన మనము మాత్రము ఎలా ఉన్నాము అనేసి అంటే లోబడనొల్లని ప్రజలుగా ఉన్నాము. అయితే ఆయన సృజించిన ప్రకృతి ఆయనకు లోబడి అడవిలో ఉండాల్సిన దుష్ట మృగములు ఎక్కడికి వస్తున్నాయి అనేసి అంటే దేశ నివాసుల మధ్యలోనికి వస్తున్నాయి. అవి అక్కడ ఉన్న మనుషులను, అక్కడ ఉన్న పశువులను సమస్తమును అవి నాశనము చేస్తూ ఉన్నాయి. అయితే మూడవది మనము చూస్తే ఖడ్గము వారి మీదకి వస్తుంది. నీ జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నవి అనేసి అంటే దేవుని వశములోనే ఉన్నవి. ఒక మనుషుడు పుట్టాలి అన్నా, ఒక మనుషుడు చావాలి అనేసి అన్నా కేవలం అది దేవుని యొక్క నిర్ణయము మీదనే ఆధారపడి ఉంటుంది. మనంతటా మనము పుట్టాలి అంటే ఏమాత్రము కూడా పుట్టించలేము ఎవరిని కూడా. అయితే మనంతటా మనము చావాలి అని అనుకున్న చావు మన దగ్గరకు రాదు. అయితే చూడండి, అక్కడ ఆ దేశము మీదకి ఏమొస్తోంది అనేసి అంటే ఖడ్గము అనేది వస్తోంది. మరణాలు అనేది ఆ దేశములో సంభవిస్తూ ఉన్నాయి. అయితే నాలుగోదిగా మనము చూస్తే తెగులు వారి మీదకి వస్తోంది. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గాయము పెట్టువాడను నేనే, గాయమును కట్టువాడను కూడా నేనే అని. అయితే చూడండి, తెగులు వారి మీదకి వస్తోంది. అయితే దేవుని యొక్క కోపము రగులు కొనగా ఏం కలుగుతోంది అనేసి అంటే తెగులు కలుగుతోంది. ఇప్పుడు చూడండి, అప్పటి వరకు అన్ని రకాలైన సమృద్ధిని అనుభవించిన దేశము ఎలా చేయబడింది అనేసి అంటే కరువుతో నిండి ఉన్నది. అప్పటి వరకు సంతోషంగా జీవిస్తున్న ప్రజలు ఎలా మారిపోతున్నారు అనేసి అంటే ఎప్పుడు ఏ మృగము వారి మీదకి వస్తుందో,
తెలీదు అన్నట్లుగా గుండెల్ని అరచేతుల్లో పెట్టుకున్నట్లుగా నిత్యము కంటి మీద కునుకు లేకుండా ఉన్నట్లుగా వారి యొక్క పరిస్థితి అనేది మారిపోయింది. చావు ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో తెలియకుండానట్లు వారి యొక్క పరిస్థితి అనేది మారిపోయింది. ఎవరికి ఎప్పుడు ఏ తెగులు వస్తుందో తెలియదు అన్నట్లు వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేసి అంటే దేవుడి యొక్క కోపము వారి మీదకి వచ్చేసరికి కనీసము నుంచోవడానికి కూర్చోవడానికి కూడా భయపడే స్థితి వారికి కలిగినది. ఎందుకు వారి యొక్క దేశము ఇంతగా పాడైపోయింది అనేసి అంటే వారు చేస్తున్న పాపము వారి పాలిట శాపమై కూర్చున్నది. ఈరోజు మనం ఆలోచన చేద్దాము, మనము చేస్తున్న పాపము మన పాలిట శాపము కాకుండా మనము చూసుకోవాలి. మనం అనుకుంటున్నామేమో ఈ శాపము ఎక్కడి నుంచో వచ్చింది అని కాదు, మనము చేస్తున్న క్రియల మీదనే మన జీవితం అంతయు కూడా ఆధారపడి ఉంటుంది. మన జీవితము ఎలా ఉండాలి అనేది, మన జీవితము శిక్షకి పాత్రులుగా మార్చబడాలా లేకపోతే నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేయబడాలా అనేది ఎవరి చేతుల్లో ఉన్నది అనేసి అంటే అది పూర్వము నుంచి ఉన్న మన పెద్దల చేతుల్లో ఏమాత్రము లేదు. ఎవరి చేతుల్లో ఉన్నది అనేసి అంటే కేవలం మన చేతుల్లోనే ఉన్నది. మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడాలి అనేసి అంటే దానికి తగిన జీవితము ఎక్కడో మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మ నానమ్మలు తాతయ్యలు వీళ్ళు జీవిస్తే సరిపోదు. ఖచ్చితంగా మనము ఆయన యొద్దకు చేరాలి అనేసి అంటే మనమే ఆ జీవితం జీవిస్తున్న వారిగా ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేద్దాము, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైన ఈ దేశము స్థితి చూడండి ఎంత బహు ఘోరముగా మార్చబడింది అనేసి అంటే వారికి సహాయం చేయడానికి ఎవరు కనీసము రావడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకు అనేసి అంటే వారికి సహాయం చేయడానికి ఎవరైనా వద్దాము అనుకున్నా వారి స్థితి ఏమవుతుందో కూడా అక్కడ తెలియదు. అటువంటి భయంకరమైన పరిస్థితి అక్కడ కలుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అంత ఉగ్రత వారి మీదకి రావడానికి కారణం ఏంటి అనేసి అంటే వారు చేసిన పాపము. అయితే రెండవ మాటని మనము చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. అయితే ఇక్కడ ఈ మాటలో మనము చూస్తే వారు కలిగి ఉన్న అవిధేయత వారి మీదకి ఏం తీసుకుని వచ్చింది అనేసి అంటే దేవుని యొక్క కోపాన్ని తీసుకొని వచ్చింది. అయితే అక్కడ దేవుని యొక్క కోపము ఎవరి మీదకి వచ్చింది అని గనక మనము పైనున్న వచనాల్లో చదివితే తన సహోదరి అయిన మిరియాము మీదకి దేవుని యొక్క కోపము అనేది రగులు కొనడాన్ని మనము చూస్తాం. ఇది ఎందు నిమిత్తమై కలిగినది అనేసి అంటే తను ఏర్పరచుకున్న తన సేవకుడైన మోషే మీద అక్కడ వారు సనుగు కొనడాన్ని మనము చూస్తూ ఉన్నాం. తనకు విరోధముగా మాట్లాడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. తను చేసిన పనిని బట్టి, తను చేస్తూ ఉన్న పనిని బట్టి తనకు విరోధముగా మాట్లాడిన వెంటనే దేవుడు ఏం చేశాడు అనేసి అంటే మోషేను అలాగే తన సహోదరి అయిన మిరియామును తన సహోదరి అహరోనును మీరు ముగ్గురు నా సన్నిధికి రండి అని దేవుడే పిలిచాడు. అయితే చూడండి, పిలిచిన దేవుడు ఏం చేశాడు అనేసి అంటే అక్కడ వారి మీద తన కోపాన్ని రగిలింప చేశాడు. రగిలిన తర్వాత దేవుడు ఏం చేశాడు అనేసి అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే చూడండి, దేవుని యొక్క కోపము ఎందుకు కలిగింది అనేసి అంటే అక్కడ వారు కలిగి ఉన్న అవిధేయత. అయితే మోషే ఎలా ఉన్నాడు అనేసి అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తను భూమి మీద అందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. అయితే మోషేతోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రవక్తలైన అనేకులతోటి తన ప్రజలతోటి కొన్నిసార్లు వాక్యము ద్వారా, ఇంకొన్నిసార్లు దర్శనముల ద్వారా, ఇంకొన్నిసార్లు కళల ద్వారా
ఈ విధముగా మాట్లాడుతూ ఉంటే మోషేతో మాత్రము ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మోషే దేవుడి ఎదుట ఎంత నమ్మకము కలిగి ఉంటున్న వ్యక్తో మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవుడు అంత నమ్మకముగా దేవుడికి కలిగి తను జీవిస్తూ ఉన్నప్పుడు తన విషయమై తన సహోదరులైన వారే ఎలా మాట్లాడుతున్నారు అనేసి అంటే విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే చూడండి, దేవుడే తనతో ముఖాముఖిగా మాట్లాడను ఉద్దేశిస్తున్నాడు అనేసి అంటే మోషే అక్కడ ఎంత యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. మోషే ఎంత ఖచ్చితంగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో మనకి అర్థమవుతుంది. అటువంటి తన దైవజనుణ్ణి తను తన ప్రజలని రక్షించడానికి ఎన్నుకొనిన తన యొక్క దాసుణ్ణి ఏమని మాట్లాడుతున్నారు అనేసి అంటే విరోధముగా అవిధేయతతోటి వారు మాట్లాడడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, వారు కలిగి ఉన్న అవిధేయత వారి మీదకి ఏం తీసుకుని వచ్చింది అనేసి అంటే దేవుని యొక్క కోపాన్ని వారి మీదకి తీసుకుని వచ్చింది. దేవుని యొక్క కోపానికి కారణం ఏంటి అనేసి అంటే అవిధేయతను చూపించడం. అయితే అక్కడ వారు దేవుడి యొక్క సేవకుడికి విరోధముగా ఉన్నారు కాబట్టి ఎవరికి విరోధంగా వారు ప్రవర్తిస్తున్నారు అనేసి అంటే దేవుడికే వారు విరోధముగా ప్రవర్తిస్తున్న స్థితి అక్కడ వారికి కలిగినది. కాబట్టి వారు కలిగి ఉన్న అవిధేయత వారి మీదకి ఏమి తీసుకుని వచ్చింది అనేసి అంటే దేవుని యొక్క కోపాన్ని తీసుకుని వచ్చింది. చూడండి, ఆ కోపము మాన్పడము ఎవరి వలన కూడా అక్కడ కాలేదు. ఎవరి వలన అయ్యింది అనేసి అంటే ఎవరి విషయమై వారు విరోధముగా మాట్లాడారో, ఎవరి విషయమై వారు అవిధేయులుగా తీర్చబడ్డాడో అదే వ్యక్తి దేవుడికి మొరపెట్టడము ద్వారా వారి యొక్క కోపము అక్కడ దేవుడి యొక్క కోపము వారి మీద నుంచి తొలగించబడింది. చూడండి, దేవుని యొక్క కోపము ఎలా ఉంటుంది అనేసి అంటే దాని యొక్క స్థితి బహుభయంకరముగా ఉంటుంది. ఆయన చేతిలో పడడము అనేది అతి భయంకరమైన సంగతి. అయితే ఆయన కోపము అనేది ఒక్క నిమిషము చాలు మన స్థితి అంతయు కూడా తలక్రిందులైపోవడానికి. ఆయన నిరంతరము కోపగించు దేవుడు ఏమాత్రమును కూడా కాదు. ఆయన కోపం ఎలా ఉంటుంది అనేసి అంటే ఒక నిమిషము మాత్రమే ఉంటుంది. అయితే ఆ ఒక్క నిమిషము చాలు నీ స్థితి పైన ఆకాశములో ఉన్న నీ స్థితి కావచ్చు, పాతాళములోనికి నువ్వు దిగిపోయినంతగా నీ స్థితి అంత బహుఘోరముగా మార్చబడుతోంది. అయితే దేవుడి యొక్క కోపము రగులు కొనడానికి మొదటి కారణం మనుషులు చేస్తున్న పాపము. రెండవ కారణం ఏంటి అనేసి అంటే వారు కలిగి ఉన్న అవిధేయత. అయితే మూడవ కారణాన్ని కనుక మనము చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించునని అనుకొందురు. అయితే చూడండి, పైనున్న వచనాలను కనుక మనము చూస్తే 16వ వచనాన్ని మనము చదివితే యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీ పితరులతో పండుకొనబోచున్నావు, ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క కోపము దేవుని ప్రజల మీదకి రగులుకొనడానికి కారణం ఏంటి అనేసి అంటే వారు ఆచారములను కలిగి ఉన్నారు. అవి ఏ ఆచారములు అనేసి అంటే అన్య దేవతల తట్టు వారు తిరిగి వారు కలిగిన ఆచారములను, వారు కలిగిన సాంప్రదాయములను వారు కలిగి ఉన్నారు. వారితో కలిసి వీరు ఎలా మార్చబడి ఉన్నారు అనేసి అంటే వ్యభిచారుల తట్టు ఆ దేవతలు ఏ విధమైన క్రియలనైతే ఆ దేవతని కలిగి ఉన్న వారు అక్కడ చేస్తున్నారో అట్టి విధమైన ఆచారములను వీరు కూడా
కలిగి ఉన్నారు. కాబట్టి వీరి మీదకి ఏమొచ్చింది అనేసి అంటే దేవుని యొక్క కోపము రగులుకొనును. అయితే దేవుని యొక్క కోపము రగులుకొనగా వారి స్థితి ఎలా అవుతోంది అని దేవుడు చెప్తున్నాడు అనేసి అంటే, నేను వారిని విడిచి వారికి విరోధిని అగుదును. అయితే నేను ఇప్పటి వరకు వారితో ఉన్నాను, వారికి నేను దేవుడనై ఉన్నాను, వారికి నేను సహాయకుడనై ఉన్నాను, వారిని అనేకమైన విరోధుల చేతిలో నుండి వారిని నేను రక్షించి ఉన్నాను. అయితే ఇప్పుడు నేను వారిని విడిచిపెట్టి వెళ్ళుచున్నాను, వెళ్ళిన నేను వారికి ఏమవుతాను అనేసి అంటే విరోధిని అవుతాను. అప్పటి వరకు అనేకుల చేతుల్లో నుంచి వారిని విడిపించిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అనేసి అంటే నేనే వారికి విరోధిని అవుతాను అని. అయితే విరోధిని అగుదును, వారు క్షీణించిపోదురు. దేవుడు విరోధి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అంటే వారి యొక్క పరిస్థితి క్షీణించిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం అనుకొనవచ్చు, దేవుని యొక్క తోడు మనతో లేకపోతే మన దగ్గర ఎన్ని కలిగి ఉండొచ్చు, మనము ఏది కూడా మనకి సహాయము చేయలేదు. దేవుని యొక్క తోడు మనకు ఉంటే చాలు, దేవుడు మన పక్షముగా ఉంటే చాలు. మన చుట్టూ 1,00,000 మంది విరోధులు మన మీదకి ఏకమై వస్తున్నా కానీ దేవుడు ఒక్కడు మన పక్షమై ఉంటే అంతమంది విరోధుల చేతిలో నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. అయితే ఇక్కడ అటువంటి కార్యము వీరి పక్షంగా చేసిన దేవుడే ఇప్పుడు వీరికి ఏమైపోయాడు అనేసి అంటే విరోధిగా మారిపోయాడు. దేవుడే వీరికి విరోధిగా మారిపోయాడు. అప్పుడు వారి యొక్క స్థితి ఎలా మార్చబడింది అనేసి అంటే వారు క్షీణించిపోయి ఉన్నారు. అంటే వారి దగ్గర ఏమాత్రము బలము లేని వారిగా, ఏమాత్రము శక్తి లేని వారిగా, ఇంకా వారు ఏమీ చేయని పరిస్థితుల్లో కుప్పకూలినట్టు పని అయింది వీరికి. అయితే ఇంకా ఏం కలుగుతోంది అనేసి అంటే విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించెను. విస్తారమైన కీడులు ఆపదలు. అయితే ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున గదా ఈ కీడులు మనకి ప్రాప్తించెను అని అనుకొందరు. అయితే చూడండి, అప్పుడు అనుకుంటున్నారు, అప్పుడు తెలుసుకుంటున్నారు ఏమని అనేసి అంటే మన దేవుడు మనతో లేకపోవడము వల్లనే ఈ పరిస్థితులన్నీ మనకి వచ్చినవి అని. అయితే చూడండి, ఇదే మార్పు, ఇదే తెలుసుకొనడము కొన్ని రోజుల ముందు, కొన్ని గడియల ముందు గనక వారు తెలుసుకొని ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఖచ్చితంగా వారి మీదకి వచ్చి ఉండేది కాదు. అయితే లోకల్లో మనం ఒక వాడుకగా ఒక పదాన్ని వాడతాం ఏమని అనేసి అంటే చేతులు కాలాక ఆకుల్ని పట్టుకోవడము అని. చేతులు కాలిన తర్వాత ఆకుల్ని పట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమాత్రము కూడా ఉండదు. మన చేతులు కాలకుండా ఉండాలి అనేసి అంటే మన చేతికి ముందు ఖచ్చితంగా ఆకుని కానీ దేనినైనా ముందే అడ్డు పెట్టుకున్నప్పుడు మన చేయికి నిప్పు అనేది అంటుకోదు. కాబట్టి ఇక్కడ వీరి యొక్క స్థితి ఎలా మార్చబడింది అనేసి అంటే వారు కలిగి ఉన్న ఆచారములను బట్టి, వారు తిరిగిన అన్య దేవతల యొక్క తట్టు, వారు చేస్తున్న క్రియలను వీరు కూడా చేయడాన్ని బట్టి దేవుడి యొక్క కోపము వీరి మీద రగులుకొనడాన్ని మనము చూస్తున్నాం. దేవుడే వీరికి విరోధి అయి ఉన్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆలోచన చేద్దాము, దేవుడే మనకి విరోధి గనక అయితే మన పరిస్థితి ఊహించడానికి కూడా అతి గంభీరముగా ఉంటుంది. అతి భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో మనకి కలుగుతోంది. అయితే మనం ఆలోచన చేద్దాం, ఈ దినము దేవుని యొక్క కోపము ప్రజల మీదకి రావడానికి గల కారణాలు మనుషులు చేస్తున్న పాపము. అయితే రెండవది వారు కలిగి ఉన్న అవిధేయత, మూడవది వారు కలిగి ఉన్న ఆచారములు. వీటిని వారు కలిగి ఉండడం వలన వారు దేనికి పాత్రులయ్యారు అనేసి అంటే దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులయ్యారు, దేవుని యొక్క శిక్షకు వారు పాత్రులయ్యారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అనేసి అంటే మీరు నా మహిమకు పాత్రులు అవ్వడానికే నేను మిమ్మల్ని పిలిచాను కానీ శిక్షకు పాత్రులు అవ్వడానికి ఏమాత్రమును కూడా కాదు. అయితే ఇక్కడ ప్రజలు ఏమైపోయి ఉన్నారు అనేసి అంటే శిక్షకే వారు పాత్రులుగా చేయబడ్డారు. అయితే ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు వారి పక్షముగా నిలబడడానికి నేను ఎంత వెతికినా కూడా ఒక్కడైనను లేడు, ఎంత వెతికినా కూడా ఒక్కడైనను లేడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము, దేవుని యొక్క కోపము ఇంతగా రగులుకుంటూ ఉండగా ఆయన కోపాన్ని చల్లార్చుకునే దేవుడు. అయితే ఆయన తన కోపాన్ని అణుచుకునేవాడు. అయితే ఎప్పుడు అణుచుకుంటాడు అని గనక మనం ఆలోచన చేస్తే ఆదికాండము
ఆదికాండము 18వ అధ్యాయము 22. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదవా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదన నేను. చాలే. అయితే ఇక్కడ మనము చదువుకుని వచనాల్లో చూస్తే అబ్రహాము దేవుడికి ప్రాధేయపడుతున్న పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ఎవరి కోసం ప్రాధేయపడుతున్నాడు, దేనికోసం ప్రాధేయపడుతున్నాడు అనేసి అంటే, తనని ఎరగని ప్రజల కొరకు. సొదొమ పట్టణస్థులతోటి అబ్రహాముకి ఏమైనా సంబంధం ఉందండి? అక్కడ ఏమాత్రము కూడా సంబంధము లేదు. అక్కడ ఉన్న సొదొమ ప్రజల్ని అబ్రహాము ఏమాత్రము కూడా ఎరిగిన వాడు కాదు. అయినప్పటికీ కూడా సొదొమ పట్టణము పక్షముగా దేవుడు సొదొమ వారు చేసిన పాపము దేవుడి దృష్టికి బహు ఘోరముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలి అనుకున్నాడు అనేసి అంటే, ఆ పట్టణంలో ఉన్న మనుషులను, ఆ పట్టణం అంతటినీ కూడా ఆయన నాశనము చేయాలి అని అనుకున్నప్పుడు అబ్రహాము వారికి అడ్డుగా నిలిచి ఏం చేస్తున్నాడు అనేసి అంటే, దేవుడితో మాట్లాడుతున్నట్లుగా, ఆయనకు ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ఆయన దేవుడితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. తను ఎరగని ప్రజల కొరకు అక్కడ తను ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయితే అదే సొదొమ పట్టణంలో తన సహోదరుడైన లోతు కూడా ఉన్నాడు. తన సహోదరుడి కుమారుడైన లోతు కూడా ఉన్నాడు. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన మనము చూస్తే, అక్కడ నా రక్త సంబంధి ఉన్నాడు, నాతో కలిసి సంచారం చేసిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు బయటకు పంపించు అని అబ్రహాము ఏమాత్రము కూడా అక్కడ ప్రార్థన చేయలేదు. ఏమని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, ఏమని దేవుని ఒప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేసి అంటే, మొత్తము ఆ సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన శిక్ష నుంచి తప్పించాలి అని దేవుడి యొద్ద ప్రాధేయపడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము ఒక్కడే సొదొమ వారి పక్షముగా ఏం చేస్తున్నాడు అనేసి అంటే, దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే అబ్రహాము ఒక్కడే తన ఎరగని ప్రజల పక్షముగా దేవుడితో ఏం చేస్తున్నాడు అనేసి అంటే, ప్రాధేయపడుతున్నారు. వారి కొరకు దేవుడు తాను విధించిన ధర్మశాస్త్రాన్ని తాను ఏ మాటలనైతే చెప్తూ ఉన్నాడో అదే మాటలని దేవుడికి జ్ఞాపకం చేసి ఏం చేస్తున్నాడు అనేసి అంటే, శిక్షకి పాత్రులుగా ఉన్న వారిని శిక్ష నుంచి తప్పించడానికి, దేవుని యొక్క కోపానికి పాత్రులవుతున్న ప్రజలను ఆ కోపము నుంచి తప్పించడానికి అబ్రహాము ఏం చేస్తున్నాడు అనేసి అంటే, వారికి అడ్డుగా అక్కడ నిలబడడానికి అబ్రహాము పనిని పూనుకొని ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. అయితే అక్కడ వారు నశించిపోవడము వల్ల అబ్రహాముకి కలిగే ప్రయోజనము అంటూ, కలిగే నష్టము అంటూ ఏమాత్రము కూడా లేదు. అక్కడ వారు నశించిపోవడానికి, ఇక్కడ అబ్రహాము యొక్క జీవితము కొనసాగడానికి ఏమాత్రము సంబంధము లేదు. అక్కడ వారి స్థితి వారి స్థితే, ఇక్కడ అబ్రహాము స్థితే. కానీ అక్కడ వారు నశించిపోతున్నారు అనే సంగతి ఎవరికి తెలియబడింది అనేసి అంటే, అబ్రహాముకి తెలియబడింది. తెలిసిన వెంటనే అబ్రహాము, నాకెందుకులే, వారు నా ప్రజలు కాదు, నేను ఎరిగిన వారు కాదు,
వారికి నాకు ఏమి సంబంధము లేదు అని చేతులకు కడుగుకొనిన వాడిగా తను ఏమాత్రము కూడా లేదు. తను అనేకమైన పనులను కలిగి ఉన్న వ్యక్తిగా ఏమాత్రమును కూడా లేదు. తను అలాగని పోనీ ఖాళీగా ఉన్నాడా అంటే ఖాళీగా ఉండే వ్యక్తి కూడా ఏమాత్రమును కూడా కాదు. తను ఎలా ఉన్నాడు అనేసి అంటే బహు ధనవంతుడిగా ఉన్నాడు. తన యొద్ద పని చేయడానికి అనేకమైన దాసదాసీలు ఉన్నారు. అంటే తను ఎంత గొప్పవాడిగా ఉన్నాడో, తన యొక్క స్థితి ఎంత బిజీగా ఉన్నదో మనము అర్థం చేసుకొనవచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము ఏం చేస్తున్నాడు అనేసి అంటే నాశనమునకు సిద్ధముగా ఉన్న పట్టణము గురించి దేవుని ఎదుట ప్రాధేయపడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారు నశించిపోతున్న స్థితిని అబ్రహాము ఎరిగి ఉన్నాడు. కాబట్టి వారి యొక్క స్థితిని అబ్రహాము ఎలాగైనా బాగు చేయాలి, దీనిని ఎలాగైనా ఆపాలి, అక్కడ వారెవరు కూడా నాశనమునకు గురి కాకూడదు, దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులు కాకూడదు అని అబ్రహాము దేవుడి ఎదుట ప్రాధేయపడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ అనేకమైన వారు ఉండొచ్చు. అయితే వారిలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి నువ్వు ఆ పట్టణాన్ని రక్షించు అని దేవుడి ఎదుట ప్రాధేయపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నేను రక్షించక మానేస్తాను అని, నాశనం చేయక మానేస్తాను అని చెప్తున్నాడు. అయితే అక్కడ 50 మంది నీతిమంతులు కూడా లేరు అన్న సంగతి అబ్రహాముకి తెలుసు. మరలా ఏమంటున్నాడు అనేసి అంటే ఒకవేళ 5 తక్కువై 45 మంది ఉంటే వారిని బట్టి ఆ దేశాన్ని నువ్వు, ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షించు అనేసి ప్రార్థించినప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడు అనేసి అంటే సరే అయితే 50 మందికి ఒక 5 తగ్గి 45 మంది ఉంటే నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా మానేస్తాను అని చెప్తున్నాడు. అయితే అబ్రాహాముకి మరలా తెలుసు అక్కడ 45 మంది కూడా లేరు అని. మరలా అంటున్నాడు ఏమని అనేసి అంటే అక్కడ 40 మందే ఉంటే వారిని బట్టి ఆ దేశాన్ని నువ్వు, ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షించు, అయితే వారితో పాటు వీరిని కూడా నువ్వు నాశనం చేస్తావా అని అన్నప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, సరే అయితే అక్కడ 40 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా మానేస్తాను అని. మరలా అబ్రహాముకి తెలుసు అక్కడ 40 మంది కూడా ఉండేటట్టు అక్కడ పరిస్థితులు లేవు. మరలా అంటున్నాడు 30 మంది అన్నాడు, మరలా అంటున్నాడు 20 మంది అన్నాడు, మరలా అంటున్నాడు ఎంతమంది అనేసి అంటే 10 మంది అనేసి అంటూ ఉన్నాడు. అయితే అప్పుడు చూడండి 50 మందిని అన్న దేవుడు అబ్రహాము ఎక్కడ వరకు లాక్కొచ్చాడు అనేసి అంటే దేవునితో మాట్లాడి 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 దేవుడి ఎదుట ప్రాధేయపడి దేవుణ్ణి బతిమాలి 50 మంది అన్న స్థితి నుంచి 10 మంది అన్న స్థితికి తీసుకుని వచ్చాడు. చూడండి దేవుడితో ఎంతగా ఆ ప్రాంతము పట్ల అబ్రహాము వారు నశించిపోతున్నారు అనే భారము కలిగి ఎంతగా తనను తాను దేవుడి ఎదుట ఉంచుకొని ప్రార్థించడానికి ఇష్టపడ్డాడు, ప్రాధేయపడడానికి ఇష్టపడ్డాడు. అయితే అబ్రహాము ఇంకా వదిలేలాగా లేడు. 50 మంది నుంచి నాతో మాట్లాడి నన్ను ఒప్పించి 10 మంది వరకు తీసుకుని వచ్చేసాడు. ఇంకా వదిలేస్తే ఒక్కడుంటే చాలు, అసలు ఎవరు లేకపోయినా చాలు, నిన్ను బట్టి నేను ఆ ప్రాంతాన్ని వదిలేస్తాను అనే వరకు అబ్రహాము నన్ను వదిలేటట్టుగా లేడు అని దేవుడు ఏం చేశాడు అనేసి అంటే 32వ వచనం నుంచి మనం చదివితే అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. అయితే చూడ ఇంకొక మారే అనే వ్యక్తి మొదటి నుంచి ఇంకొకసారి అంటూనే ఎలా వచ్చాడు అనేసి అంటే 10 మంది వరకు వచ్చే వరకు కూడా ఇంకొకసారి అని దేవుని ప్రాధేయపడుతూ వచ్చాడు. ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఎందున నేను యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అయితే అక్కడ సరే అయితే నువ్వు ఆ 10 మందిని బట్టి వారిని రక్షించు అని అబ్రహాము దేవుని ఏమాత్రము కూడా పంపివేయలేదు. అబ్రహాము తనని విడిచి ఏమాత్రము ముందు అడుగు బయటకి వేయలేదు. ఇంకా అక్కడే ఉంటే అబ్రహాము నన్నే మార్చేస్తాడు అన్నట్లుగా దేవుడు ఏం చేశాడు అనేసి అంటే 10 మంది అనడము తోటే ఇంకక్కడ నుంచి
వెళ్ళిపోయాడు. అయితే ఇంకక్కడ దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాము ఉండి చేసేదేమీ లేదు. కాబట్టి అబ్రహాము కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేద్దాము, ఇక్కడ తను ఎరగని ప్రజల పక్షముగా, తను ఎరగని ప్రాంతము పక్షముగా అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు అనేసి అంటే ఇంకొక మారి అని దేవుడితో ఎంతగా సంభాషించడానికి ఇష్టపడ్డాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే 50 మంది అసలు నాశనం చేసేస్తాను అన్న ప్రాంతాన్ని 50 మంది అని ఒప్పించిన అబ్రహాము మరలా 50 మంది దగ్గర నుంచి 10 మంది వరకు తీసుకొని వచ్చాడు. అయితే అక్కడ 10 మంది కూడా అక్కడ లేరు. అయితే ఇది తర్వాత విషయం. అయితే మనం ఆలోచన చేద్దాము, అబ్రహాము ఒక్కడే అక్కడ ఉన్న వారందరి పక్షముగా, అబ్రహాము వారికి బంధువు కాదు, అబ్రహాము వారికి స్నేహితుడు కాదు, అబ్రహాము వారికి శ్రేయోభిలాషి కూడా కాదు, అబ్రహాము వారితో ఏ విధమైన సంబంధము కలిగి లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేసి అంటే దేవుడు సృజించిన ప్రజలు నాశనమునకు పాత్రులు అవుతున్నారు అనే సంగతి తన చెవిని పడగానే, తనకు తెలియగానే నాశనము చేయడానికి అక్కడికి వారు బయలుదేరగానే ఏం చేస్తున్నాడు అనేసి అంటే వెంటనే దేవుడి దగ్గరకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. వారి కొరకు దేవుని బ్రతిమాలు కొనడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంతగా అనేసి అంటే ఇంకొక మారే అని దేవుడు ఆల్రెడీ ఆ ప్రాంతము మీద కోపము కలిగి ఉన్నాడు అనే సంగతి అబ్రహాముకి తెలుసు. అయినా సరే అబ్రహాము ఏం చేస్తున్నాడు అనేసి అంటే ఇప్పుడు చూడండి, మనము ఎవరి మీదైనా కోపము కలిగి ఉంటే ఆ కోపానికి అడ్డొస్తున్న వారిని కూడా మనము మధ్యలో చూడము, వారిని కూడా చాచి ఒకటి ఇచ్చినట్లుగా మనము సమాధానము చెప్తాం. ఉదాహరణకి చూస్తే ఒక తల్లి తన బిడ్డ మీద కోపగించినప్పుడు మధ్యలో ఆ బిడ్డని కొడుతూ ఉంటే అడ్డొచ్చిన వారు ఎవరని కూడా చూడరు. అది వాళ్ళ తండ్రి కావచ్చు, ఇంట్లో ఉన్న పెద్దవారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎంతటి వారైనా కానీ తల్లి తన బిడ్డని గద్దిస్తూ ఉన్నప్పుడు, శిక్షిస్తూ ఉన్నప్పుడు మధ్యలోనికి ఎవరైనా వస్తే వారిని సహితము ఏం చేయడానికైనా కానీ ఒక మాట ఖచ్చితంగా అంటోంది. వారిని సహితము నువ్వు అడ్డులే అని ఖచ్చితంగా అంటోంది. ఎందుకు అనేసి అంటే అక్కడ తను కలిగి ఉన్న కోపము ఆ బిడ్డ మారాలి అని తను విధిస్తున్న శిక్ష ఖచ్చితంగా మధ్యలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా దూరము చేస్తోంది. అయితే అబ్రహాంకి ఖచ్చితంగా తెలుసు, ఆ ప్రాంతము మీద వారి మీద దేవుడు కోపము కలిగి ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని నాశనము చేయాలి అని ఆయన ఆల్రెడీ ఏర్పాట్లన్నీ చేసేసుకుని ఉన్నాడు. అయినప్పటికీ కూడా అబ్రహాము ఏం చేశాడు అనేసి అంటే వారికి ముందు అడ్డుగా నిలిచి ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేద్దాము, తన ఎరగని ప్రజల కొరకు అబ్రహాము దేవుని ప్రాధేయపడడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ ఆ 10 మంది నీతిమంతులు కూడా అక్కడ లేరు. అయితే అబ్రహాముని బట్టి ఏం చేశాడు అనేసి అంటే అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అక్కడ 10 మంది నీతిమంతులు లేరు. అయితే లేకపోవడాన్ని బట్టి లోతు కుటుంబాన్ని ఏమాత్రము కూడా ఆయన నాశనము చేయలేదు. అక్కడ అబ్రహాముని బట్టి ఏం చేశాడు అనేసి అంటే తన సహోదరుడి యొక్క కుమారుడి కుటుంబాన్ని ఆయన ఖచ్చితంగా రక్షించాడు. అయితే వారి యొక్క అవిధేయతను బట్టి వారు ఏం చేస్తున్నారు అనేసి అంటే ఆ స్థితిని వారు కోల్పోయి ఉన్నారు. ఇది వేరే సంగతి. అయితే మనం ఆలోచన చేద్దాము, ఇక్కడ అబ్రహాము ఒక్కడే అనేకురి పక్షముగా ఏం చేస్తున్నాడు అనేసి అంటే దేవుడికి ప్రాధేయపడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనము చూస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి
రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయేనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వల్లే మీ సంతానం అభివృద్ధి చేసి నేను మీతో చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితవనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. తన ప్రజలకు తాను చేస్తాను అని చెప్పిన కీడును గూర్చి దేవుడు ఏం పడుతున్నాడు అనేసి అంటే సంతాప పడుతున్నాడు. అయితే చూడండి, నువ్వు మోషేతోటి దేవుడు అంటూ ఉన్నాడు ఏమని అనేసి అంటే, నువ్వు ఊరకుండుము, నేను ఈ ప్రజలను చూచున్నాను, వారు ఎలా ఉన్నారు అనేసి అంటే లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఊరకుండు. ఖచ్చితంగా మోషే ఆ ప్రజల పట్ల దేవుడితో మాట్లాడతాడు, ఆయనను బ్రతిమాలుకుంటాడు అనే సంగతి దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వారు లోబడనొల్లని ప్రజలు గనక నువ్వు ఊరకనే నిలుచుండి నేను ఏం చేస్తానో అది మాత్రమే నువ్వు చూడు, నువ్వు ఏమీ మాట్లాడొద్దు అని దేవుడే వారికి చేస్తాను అని చెప్తున్న దానికి ముందే మోషే నోటికి అడ్డుకట్టని వేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నువ్వు ఊరకున్నప్పుడు నా కోపము వారి మీద మండుతోంది. నువ్వు సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపో, నా కోపము వారి మీద మండుతోంది, అప్పుడు నేను వారందరినీ కూడా నాశనము చేసేస్తాను. అయితే నిన్ను నేను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను అనేసి మోషేతో చెప్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆ స్థితిలో ఉంటే సరే అయితే వారిని నాశనం చేసేసుకో, నన్ను నా పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నావు కాబట్టి వారికి ఇస్తాను అని చెప్తున్న స్వాస్యాన్ని నాకు ఇస్తాను అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది నువ్వు చెయ్యి అన్నట్లుగా ఆయన ఊరకుండమనగానే ఊరకుండి పక్కన నిలుచుంటాం. అవునా కాదా? దేవుడు మోషేకి ఊరకుండమని చెప్పాడు. ఊరకుంటే నీకు ఏం కలుగుతుందో కూడా అక్కడ మోషేకి దేవుడు చెప్పాడు. నువ్వు ఊరకనే సైలెంట్గా పక్కనే నిలుచుండి చూడు, అప్పుడు నేను వారిని నాశనం చేస్తాను, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అని. అయితే అక్కడ అయినా సరే మోషే ఏం చేస్తున్నాడు అనేసి అంటే దేవుని బ్రతిమాలడాన్ని, ఆయనతో మరలా తిరిగి మాట్లాడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడికి తెలుసు మోషే నాతో ఖచ్చితంగా ఈ విషయమై మాట్లాడతాడు, నన్ను ఖచ్చితంగా ఒప్పించడానికి చూస్తాడు, వీరి మీదకి కీడు ఏమాత్రము రానియడు, నన్ను కూడా మోషే మార్చేస్తాడు అని దేవుడికి తెలిసే ముందుగానే నువ్వు ఊరకుంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, వీరికి కలిగి ఉన్న ఆశీర్వాదాలన్నీ నేను నీకు నీ బిడ్డలకి నేను ఇచ్చేస్తాను అనేసి తన సంతానము విషయంగా ఆశీర్వాదాన్ని తనకిస్తాను అని ముందుగానే తనకి వాగ్దానము చేసేసాడు. అయినప్పటికీ కూడా మోషే ఏం చేస్తున్నాడు అనేసి అంటే అంతవరకు నడిపించిన తన యొక్క ప్రజలు నాశనకు పాత్రులైపోతూ ఉంటే, దేవుని యొక్క ఉగ్రతకు కారకులైపోతూ ఉంటే, తన ఎదుట ఒక గొప్ప బహుమానము తను ఊరకనే నిలిచి ఉంటే తనకి కలుగుతుంది అని తెలిసినప్పటికీ అక్కడ ఆ ప్రజలందరూ నాశనమునకు గురవుతూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడు అనేసి అంటే దానిని చూచి సహించలేని వ్యక్తిగా, దానిని చూసి ఊరకే నిలుచుండే వ్యక్తిగా ఉండలేక దేవుడితో తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడొద్దు అని చెప్పినా కానీ తను అంతవరకు నడిపించిన ప్రజలను దేవుణ్ణి మాట్లాడి ఒప్పించిన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. చూడు, నువ్వు ఎంత బాహుబలము చేత వీరిని ఐగుప్తు దేశం నుంచి రప్పించున్నావు, ఎన్నో పరిస్థితుల నుంచి వీరిని నువ్వు
కాపాడి ఇంతవరకు నువ్వు తీసుకుని వచ్చున్నావు. అయితే నువ్వు వీరిని గనక ఇక్కడ నాశనము చేస్తే అనేకులు ఐగుప్తీయులు సహితము ఏమనుకుంటారు అనేసి అంటే వీరిని నాశనం చేయడానికే నువ్వు ఇక్కడికి తీసుకుని వచ్చావేమో అనుకుంటారు. ఇంతవరకు నువ్వు చెప్పిన మాటలన్నీ వ్యర్థములు అయిపోతాయి. వీరి యొక్క పితరులకు నువ్వు చేసిన వాగ్దానము ఒక్కసారి జ్ఞాపకమును చేసుకో. అబ్రహాముతో నువ్వు వాగ్దానం చేశావు, ఇస్సాకుతో నువ్వు వాగ్దానం చేశావు, యాకోబుతో నువ్వు వాగ్దానము చేశావు. వీరిని నేను ఆశీర్వదిస్తాను, వీరికి ఆ దేశాన్ని నేను స్వాస్యంగా ఇస్తాను అని నువ్వు వీరికి మాట ఇచ్చి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు గనక వీరిని నాశనము చేస్తే, వీరిని గనక ఇక్కడ ఉండకున్నట్లు వీరిని బొత్తిగా నువ్వు నశింప చేస్తే నువ్వు ఇచ్చిన మాటలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నీ మాట అసత్యముగా చేయబడుతోంది. కాబట్టి నువ్వు ఈ కీడు నుంచి ఖచ్చితంగా వీరిని తప్పించు అని అక్కడున్న వారి కొరకు మోషే ఏం చేస్తున్నాడు అనేసి అంటే దేవుణ్ణి ప్రాధేయపడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు 14వ వచనంలో చూస్తే, అంతటి యెహోవా తన ప్రజలకు చేసదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడెను. దేవుడు ఏదైతే మాటని చెప్పి ఉన్నాడో మోషేతో మరలా దేవుడు మాట్లాడినప్పుడు, మోషే దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు మరలా ఏం చెప్తున్నాడు అనేసి అంటే, నేను ఏదైతే చేస్తాను అని చెప్పి ఉన్నానో దానిని గూర్చి ఆయన సంతాపపడి ఉన్నాడు. అయితే ఆలోచన చేద్దాము, అక్కడ ఆ ప్రజలు నశించిపోతే మోషేకి కలిగే నష్టం ఏమి అక్కడ లేదు. ఎందుకు అనేసి అంటే వారితో పాటు నువ్వు నశిస్తావు అని ఏమాత్రము మోషేతోటి దేవుడు చెప్పలేదు. నిన్ను కాపాడతాను అనే చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనే చెప్పాడు. అయితే చూడండి, అక్కడ ఆ ప్రజలు నాశనమునకు పాత్రులైపోతే మోషేకు కలిగినదంటూ ఏది కూడా లేదు. ఇంకా ఆ ప్రజలు నాశనం అయిపోతే వారందరికీ వస్తున్న స్వాస్యము ఎవరికి వస్తుంది అనేసి అంటే కేవలము మోషేకి, తన యొక్క సంతతికి మాత్రమే వస్తుంది. వారందరికీ వచ్చే ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి అనేసి అంటే మోషేకే వస్తాయి. అయితే వీటిని సహితము ఏం చేస్తున్నాడు అనేసి అంటే అంతవరకు నడిపించిన వారందరి పక్షముగా ఆలోచన చేసి వారందరూ నశింప చేయడానికి మోషే అక్కడ ఒప్పుకొనలేదు. కాబట్టి ఆలోచన చేద్దాము, మోషేకి తగిన బిరుదు దేవుడు అందుకనే ఇచ్చున్నాడు. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. అయితే అతడు భూమి మీద అందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు అని. చూడండి, ఇంత గొప్ప బిరుదులు తను పొందుకున్నాడు అనేసి అంటే నాశనమునకు చేరువైపోతున్న వారిని రక్షించడానికి తను వారికి అడ్డుగా నిలిచి ఉన్నాడు. వారందరి పక్షముగా ఎవరు అడ్డుగా నిలిచి ఉన్నారు అనేసి అంటే ఇక్కడ మోషే అడ్డుగా నిలిచి ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ మనం చూసిన ఈ 2 సందర్భాలలోని కూడా సొదొమ ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము అడ్డుగా నిలుచున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కోపానికి పాత్రులై నాశనం అయిపోతూ ఉన్నప్పుడు మోషే వారికి అడ్డుగా నిలిచి ఉన్నాడు. అయితే మనం చూసిన ఈ సందర్భాలలో ఎక్కడా కూడా వీరికి ఒరిగేదంటూ ఏమీ లేదు, వీరికి కలిగేదంటూ ఏమీ లేదు. అయితే కేవలము వీరి యొక్క తాపత్రయం ఏంటి అనేసి అంటే, వీరి యొక్క ఆశ ఏంటి అనేసి అంటే, ఆయన సృజించిన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఏమవుతున్నారు అనేసి అంటే నాశనానికి చేరువ అయిపోతున్నారు. కాబట్టి దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వడానికి వీరెవరిని కూడా దేవుడు పిలవలేదు, వీరెవరిని కూడా దేవుడు పుట్టించలేదు. కానీ వీరు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మారుతున్నారు. కాబట్టి వీరిని ఏ విధము చేతనైనా కానీ రక్షించాలి అనే ఒక తపన వారు కలిగి ఉన్నారు. దేవుడే చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, వీరిని నేను నాశనము చేస్తాను అని. అయితే దేవుడు అసత్యము పలికేవాడు ఏమాత్రము కూడా కాదు, ఆయన అన్యాయం చేసే దేవుడు ఏమాత్రమును కూడా కాదు. ఆయన చేసేది ఏదైనా కానీ న్యాయముగానే ఆయన చేస్తాడు. ఈ విషయము ఖచ్చితంగా అబ్రహాముకి తెలుసు, ఖచ్చితంగా మోషేకు కూడా తెలుసు. ఆయన అన్యాయంగా ఎవరిని శిక్షించేవాడు మాత్రము కాదు, ఆయన న్యాయము ఎరిగిన దేవుడు, న్యాయకర్తయ్య ఉన్న దేవుడు. మనం అనుకోవచ్చు మనము తీర్చే న్యాయం ఎలా ఉంటుంది అనేసి అంటే, మన కంటికి కనిపించినంత వరకునే మనము న్యాయము
తీర్చగలుగుతాం. అయితే మన దేవుడు కంటితో చూడలేనివి కూడా, కంటికి కనిపించలేనివి కూడా, చీకట్లో చేసేది కూడా మన దేవుడు బాగుగా ఎరిగిన వాడు. ఆయన అన్యాయంగా ఏ ఒక్కరిని కూడా శిక్షించేవాడు కాదు. అయితే ఏ విషయము వీరిద్దరికీ బాగుగా తెలిసినప్పటికీ కూడా ఆయన అన్యాయంగా తన ప్రజల్ని ఏమాత్రము శిక్షించడు అని వారికి తెలిసినప్పటికీ కూడా, ఆయన కోపము నిరంతరము ఉండదు అని వారికి తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు అనేసి అంటే, దేవుడి యొక్క కోపము ప్రజల మీద కలిగి ఉండేసరికి వారు దేవుడికి ప్రజలకి మధ్య అడ్డుగా నిలబడి ప్రార్థన చేసి వారు కలగబోతున్న శిక్షకు, వారికి కలగబోతున్న ఆ కోపానికి వారిని ఆ మార్గం నుంచి తప్పించడానికి వీరు ప్రాధేయ పడుతూ ఉన్నారు, దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. అయితే మనం ఆలోచన చేద్దాము, ఈ దినము దేశము పాడైపోతూ ఉన్నది, దేవుని యొక్క ప్రజలు పాడైపోతూ ఉన్నారు, నాశనంలోకి వారు గురవుతూ ఉన్నారు, దేవుని యొక్క కోపానికి వారు పాత్రులైపోతున్నారు అనేసి అంటే, ఈ దినము నువ్వు నేను ఎలా ఉన్నాము అనేది ఆలోచన చేసుకోనాలి. అబ్రహాము తానెరుగని జనుల పక్షముగా తను దేవుని బ్రతిమాలు కొనడాన్ని మనము చూస్తూ ఉన్నాము. మోషే అంతవరకు తను నడిపించిన ప్రజలకు నాశనము కలగడాన్ని చూసి, దేవుని యొక్క కోపము వారిపై రగులు కొనడాన్ని చూసి ఏం చేస్తున్నాడు అనేసి అంటే దానిని తట్టుకొనలేకపోయి ఉన్నాడు. అయితే ఈ దినము మనం ఆలోచన చేద్దాము, నీ కుటుంబము ఎలా ఉన్నదో నువ్వు ఆలోచన చెయ్యి. నీ కుటుంబము దేవుని యొక్క కోపానికి దగ్గరవుతూ ఉన్నదా? నీ సంఘము దేవుని యొక్క కోపానికి దగ్గరవుతూ ఉన్నదా? నీ ప్రాంతము దేవుని యొక్క కోపానికి దగ్గరవుతూ ఉన్నదా? నీ దేశము దేవుని యొక్క కోపానికి దగ్గరవుతూ ఉన్నదా? ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకోవాలి. అయితే దేవుడు కాపాడుతున్నాడు అనేసి అంటే, ఒక 100 మంది చేరి ప్రార్థన చేస్తే ఆయన కాపాడడం మాత్రమే కాదు, ఒక్క వ్యక్తి ప్రార్థన చేసినా కూడా ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఖచ్చితంగా ఆయన కార్యము చేస్తాడు. అయితే మనం అనుకుంటూ ఉన్నామేమో నా ఒక్కడి ద్వారా ఏం జరుగుతోంది అని. అయితే అక్కడ అబ్రహాము ఒక్కడే ఉన్నాడు, తనతో పాటు ఇంకెవరు అక్కడ లేరు. అయితే అబ్రహాము ఒక్కడే బతిమాలి ఉన్నాడు, మోషే ఒక్కడే అక్కడ ఉన్నారు, ఇంకెవరు మోషేతో పాటు లేడు. మోషే ఒక్కడే ఉండి దేవుని బ్రతిమాలు కొన్నాడు. అయితే దేవుడు కార్యము చేయడానికి ఇష్టపడ్డాడు. వీరు దేవుడికి ప్రార్థన చేయగా, వీరు దేవుడితో మాట్లాడగా, దేవుడు ఏం చేస్తున్నాడు అనేసి అంటే, తను ఏదైతే చేస్తాను అని ఆయన ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడో, ఆయన ఆల్రెడీ శాసనములను సైతము పాస్ చేసేసి ఉన్నాడో, వాటిని సహితము వీరిని బట్టి ఏం చేస్తున్నాడు అనేసి అంటే, అక్కడ తాను ఇచ్చిన మాటని సహితం అక్కడ వెనక్కి తీసుకుని ఉన్నాడు. అయితే ఈరోజు ఆలోచన చెయ్యి, మనము ఎలా ఉన్నాము అనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మనము మన వారి కొరకు మనము ప్రార్థించే వారిగా ఉన్నామా లేదా అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే వీరి సంగతి ఇలా ఉండగా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అయితే చూడండి, దేవుడు కూడా మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా తన తండ్రి యొక్క కుడిపార్శ్వమున చేరి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నా, ఎవరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేసి అంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారి గురించి ఆయన ఏం చేస్తున్నాడు అనేసి అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్న మనందరి కొరకు మన ప్రభువు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆనాడు అబ్రహాము తన ఎరగని ప్రజల కొరకు దేవుని బ్రతిమాలు కొన్నాడు. అలాగే మోషే
అంతవరకు తను నడిపించిన ప్రజలైన వారి కొరకు, తన జనుల కొరకు మోషే దేవుని బ్రతిమాలుకున్నాడు. అయితే ఇప్పుడు మన దేవుడు మన కోసము విజ్ఞాపన చేస్తూ మన దేవుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఎవరి కోసము అనేసి అంటే ఇక్కడికి చేరి ఉన్న మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు అనేసి అంటే మన యేసుక్రీస్తు వారే మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో గనక మనం చూస్తే దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అనే మాటని మనం అక్కడ చదువుతాం. అయితే తను దేవుడి యొద్ద కూర్చుండి ఉండి కూడా, పరలోకములో ఆయన ఉండి కూడా, తన తండ్రి యొక్క కుడిపార్శ్వమున తను కూర్చుండి ఉండి కూడా ఏం చేస్తున్నాడు అనేసి అంటే మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను భూమి మీదకి వచ్చాను, వారి కొరకు నా ప్రాణాన్ని అర్పించేశాను, మరలా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోయి ఉన్నాను, నా పని అయిపోయింది అని దేవుడు ఏమాత్రమును కూడా ఊరకనే లేడు. వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు అనేసి అంటే మరలా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనందరి కొరకు ఆయన తన తండ్రిని బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. తను ఆనాడు బ్రతిమాలి ఉన్నాడు, ఈనాడు కూడా బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. మనం ఆలోచన చేద్దాము. చూడండి, మన దేవుడు మన పక్షముగా బ్రతిమాలుతూ ఉన్నాడు. మనము ఎవరి పక్షముగా బ్రతిమాలుతూ ఉన్నాము అనేది మనం ఆలోచన చేస్తే, మనము రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, మనము దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా ఎరిగి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నదే, మన ఎదుట మన దేశము పాడైపోతూ ఉన్నది, మన ఎదుట మన ప్రాంతము పాడైపోతూ ఉన్నది, మన ఎదుట మన స్నేహితులు పాడైపోతూ ఉన్నారు, మన ఎదుట ఉన్నవారు అనేకమైన వారు పాడైపోతూ ఉన్నారు. ఈరోజు మనము ఎవరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు మన ప్రార్థన ఎక్కడ వరకు ఉంటుంది అనేసి అంటే మన కొరకు, మన కుటుంబము కొరకు, మన అనుకున్న వారి కొరకే మన ప్రార్థన చేసి ఆగిపోతాం. అంతే తప్ప ఇంకొక అడుగు మనము ప్రార్థనలో ముందుకు వేయడానికి ఇష్టపడం. ఎవరేమైపోతే నాకేంటి అన్నట్లుగా మనం ఎలా ఉంటున్నాము అనేసి అంటే నిమ్మకి నీరెత్తని వారిగా ఉంటున్నా. అయితే నువ్వు ఒక్కసారి నిజముగా నీ కన్నులు తెరిచి చూడు, నీ కన్నుల ఎదుట నాశనం అయిపోతున్న వారు నీకు ఖచ్చితంగా కనిపిస్తారు. వారు ఎక్కడో దూరముగా లేరు. నాశనం అయిపోతున్న వారు అంటూ బోర్డు పెట్టుకుని ఎక్కడో ఉన్నట్లుగా, జైల్లో ఉన్నట్లుగా దూరంగా ఏమాత్రమును కూడా లేరు. వారు ఎక్కడ ఉన్నారు అనేసి అంటే నీ చుట్టూనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. అయితే వారిని చూసి వీరి పాపము ఇంతే, వీరు చేసినదే వీరు అనుభవిస్తున్నారు అన్నట్లుగా నువ్వు విడిచిపెడుతున్నావేమో. అయితే నువ్వు ఆలోచన చేయి, దేవుడు చేసిన ప్రార్థన నువ్వు జ్ఞాపకము చేసుకో, మన పితరులు చేసిన ప్రార్థనని నువ్వు జ్ఞాపకము చేసుకో. అయితే ఇక్కడ చూడండి, అబ్రాహాము విషయంలో మనం చూస్తున్నాం, మోషే విషయంలో మనం చూస్తున్నాము, ఆఖరికి యేసు ప్రభు విషయంలో కూడా మనము చూస్తున్నాం. అయితే వారు ఒక్క మాట అని విడిచిపెట్టవచ్చు ఏమని అనేసి అంటే వారు చేసిన పాపమే వారికి శాపమై వచ్చింది, కాబట్టి మనం చేయగలిగినదేమీ లేదు. దేవుడే వారి మీద కోపాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనం చేయగలిగినది ఏమీ లేదు అని వారు చేతులు దులుపుకొని అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే వారు చేసినది పాపమే అయి ఉండవచ్చు, వారు చేసినది దోషమే అయి ఉండవచ్చు, వారు దేవుడికి విరోధముగా బ్రతికిన వారే అయి ఉండవచ్చు, దేవుడికి విరోధంగా పాపము చేసిన వారే అయి ఉండవచ్చు, ఆయన దృష్టికి అవిధేయులుగా ఉండవచ్చు, ఆయన దృష్టికి అనేకమైన ఆచారములను పాటించిన వారిగా వారు ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రార్థించిన వారిని మనం చూస్తున్నాము, ఏమాత్రము వారు చేతులు దులుపుకుని వెళ్ళిపోయిన వారు కాదు. ఏం చేస్తున్నారు అనేసి అంటే ఆయన ఎదుట ప్రార్థించిన వారుగా వారు ఉన్నారు. అయితే మనం ఆలోచన చేద్దాము, ఈ దినము అనేకులు వారు చేసిన పాపములను బట్టి దేవుని యొక్క కోపానికి పాత్రులై దేవుని యొక్క శిక్షను వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు, మన కనుల ఎదుట వారందరూ కనపడుతూ ఉన్నప్పుడు నువ్వు నీ చేతులు దులుపుకుని ఎలా వెళ్ళిపోగలుగుతున్నావు అనేది కనుక నువ్వు ఆలోచన చేస్తే నీ భక్తి ఎక్కడ వరకు ఉన్నదో నీకు
అర్థమవుతుంది. వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు, వేరొకరి నేను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటను విన్న మనందరము మనల్ని మనమే ఆలోచనకు గురి చేసుకుంటే, మనల్ని మనమే పరీక్షించుకొనగలిగితే, మన ఎదుట దేవుని కోపానికి పాత్రులైపోతున్న వారు అనేకమైన వారు ఉండగా నువ్వు సుఖముగా తింటున్నావు, సుఖముగా కంటి నిండా నిద్రపోతూ ఉన్నావు, నీకు ఇష్టమైన పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నావు, నీకు నచ్చినట్టుగా సంతోషంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అనేసి అంటే నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు దేవుడి ఎదుట భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావే తప్ప, ఆయనకు నమ్మకమైన వాడిగా నువ్వు ఉన్నావు అని అనుకుంటున్నావే తప్ప, అట్టి జీవితము ఖచ్చితంగా నీలో కలిగి ఏమాత్రమును కూడా లేదు. దేవుడు అంటూ ఉన్నాడు ఏమని అనేసి అంటే, మీ సహోదరుల నిమిత్తము మీరు ప్రాణము పెట్టబద్దులైనంతగా వారిని మీరు ప్రేమించండి. అంటే మనము ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవసరమైతే మన ప్రాణాన్ని సహితము వారి కొరకు బలిగా అర్పించేంత ప్రేమ కలిగి వారి కొరకు మనము ప్రార్థించే వారిగా, వారి కొరకు మనము ప్రాకులాడేవారిగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము తన ప్రాణాన్ని సహితం అక్కడ బలిగా పెట్టడాన్ని మనము చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క కోపం ఆ ప్రాంతం మీదకి ఆల్రెడీ రగిలిపోయి ఉన్నది. ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి అక్కడికి దేవుడు ఆల్రెడీ కొంతమందిని భూమి మీదకి దించేస్తున్నాడు. కొద్ది క్షణాల్లో ఆ ప్రాంతం నాశనం అయిపోతున్నది అన్న స్థితిలో అబ్రహాం ఏం చేస్తున్నాడు అనేసి అంటే, దేవుణ్ణి ఇంకా 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 అని శోధిస్తూనే ఉన్నాడు. అయితే ఒక్కసారి ఆ కోపము అబ్రహాము మీద రగులుకొనవచ్చు. అయితే ఆ సంగతి అబ్రహాముకి కూడా తెలుసు. అయినప్పటికీ అక్కడ అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు అనేసి అంటే, అవసరమైతే నా ప్రాణాన్ని సహితం ఇక్కడ వీరికి పణముగా పెట్టాలి అనేది ఒక ఆతృత కలిగి, ఒక నిర్ణయం కలిగి దేవుడి ఎదుట ప్రార్థించినట్లుగా, ప్రాధేయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషేకి తెలుసు, ఆల్రెడీ దేవుడు మోషేకి ముందుగానే చెప్పాడు. ఏమని అంటే, నువ్వు ఊరకుండు, నా కోపాన్ని నేను వీరి మీదకి రప్పిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఒకవేళ మధ్యలోనికి వెళ్తే ఆ కోపము నన్ను కూడా కాల్చివేస్తుంది అని మోషేకు ఖచ్చితంగా తెలుసు. తెలుసా అండి? తెలీదా? తెలుసు. అయినప్పటికీ కూడా మోషే ఏం చేస్తున్నాడు అనేసి అంటే, వారి పక్షముగా తన ప్రాణాన్ని అడ్డు వేయడానికి సహితము మోషే సిద్ధపడ్డాడు. అయితే యేసుప్రభు వారు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటి అనేసి అంటే, ఆయన ఒక్క మారే కాదు, నేటికి ఆయన సిలువ వేదన ఎంతైతే అనుభవిస్తూ ఉన్నాడు, నేటికి కూడా అంత వేదనని మన కొరకు అనుభవిస్తూనే ఉన్నాడు. ఆయన మరణము అయిపోయింది కదా అని ఆయన ఏమాత్రము కూడా సంతోషంగా తన తండ్రి కుడి పార్శ్వమున లేడు. నేటికి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నువ్వు సంతోషంగా ఉండడము మాత్రమే కాదు, నువ్వు సౌఖ్యముగా, నువ్వు సమృద్ధి కలిగి ఉండడము మాత్రమే కాదు, అయితే నీ కనుల ఎదుట అనేకమైన వారు నాశనముకు చేరువ అవుతూ ఉన్నారు. అయితే నువ్వు దేవుడితో మాట్లాడే సందర్భము, నువ్వు ఆయనకు ప్రార్థన చేసే ప్రార్థన ఎక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుందో నువ్వు ఆలోచన చెయ్యి. అయితే నువ్వు ఎవరి కొరకైనా నీ ప్రాణాన్ని సైతము అడ్డుగా వేసినంతగా నువ్వు ఆయన దగ్గర ప్రతిమాలుకున్న పరిస్థితి ఏదైనా ఒక్కటి నీ జీవితంలో, ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ అనుభవంలో నువ్వు కలిగి ఉన్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించు. మన భక్తి ఎక్కడ ఆగిపోయిందో మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం చేసే భక్తి చాలాసార్లు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది అనేసి అంటే, మన వ్యక్తిగత జీవితం వరకు వచ్చి ఆగిపోతుంది, మన కుటుంబ జీవితం వరకు వచ్చి ఆగిపోతుంది, మన స్నేహితుల జీవితం వరకు వచ్చి ఆగిపోతుంది. అంతే తప్ప ఇంకా ఒక అడుగు మన భక్తి ముందుకి మనము వేయట్లేదు, ఇంకొక అడుగు మన ప్రార్థన మనము ముందుకి వేయట్లేదు. చూడండి, మనము చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అనేసి అంటే, మనల్ని ఎప్పుడు ప్రార్థన చేయమన్నా మనము ఒకటే ప్రార్థన చేస్తాం, ఒకరి కొరకే ప్రార్థన చేస్తాం. అయితే నువ్వు ఆలోచన చేయి, నీ కనుల ఎదుట అనేకమైన వారు నీకు కనిపిస్తూ ఉన్నారు, వారందరూ దేవుడి శిక్షకు పాత్రులుగా మార్చబడుతున్నారు. వారి యొక్క స్థితి నీకు కనిపించట్లేదా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న సంతోషము, ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమృద్ధి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదము నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను బట్టి అనేకమైన వారు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి తప్ప, నీ ఆశీర్వాదము నీతోటే ఆగిపోతే అది ఎవరికి ప్రయోజనకరము ఏమాత్రము కూడా కాదు. అయితే అబ్రహాముని మనము చూస్తే, అబ్రహాము ప్రార్థించిన విధానాన్ని మనము చూస్తున్నాము. అయితే అబ్రహాము ఎక్కడైతే అడుగుపెట్టి ఉన్నాడో అక్కడ అబ్రహాము ఒక్కడే కాదు, తనతో ఉన్న వారందరూ కూడా
ఆశీర్వదించబడ్డాడు. అయితే లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎందు నిమిత్తమై అనేసి అంటే అబ్రహాముకి కలిగిన ఆశీర్వాదము లోతుని కూడా అక్కడ ఆశీర్వదించింది. కాబట్టి మనం ఆలోచన చేద్దాము. ఈ రోజు నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడ్డావు అనేసి అంటే, నువ్వు దేవుని యొక్క కోపము నుంచి తప్పించబడ్డావు అనేసి అంటే, ఇది నీ వరకు మాత్రమే వచ్చి ఆగిపోవడము కాదు. అయితే ఆనాడు అబ్రహాము తన ఎరగని ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. ఆనాడు మోషే తన యొక్క ప్రజల కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాడు. అయితే యేసుప్రభువారు మన కొరకు విజ్ఞాపన నేటికి కూడా చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆలోచించు, ఈ దినము నువ్వు నేను ఎవరి కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉన్నాము, ఎవరి కొరకు ఆయన ఎదుట మనము బ్రతిమాలుకునేవారిగా ఉన్నాము అనేది మనం ఆలోచన చేస్తే మన స్థితి మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇంకా సమయం ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నీ గడియ ఎప్పుడో నీకు ఏమాత్రమో కూడా తెలియదు. మనము ఎప్పుడు చేస్తామో మనకి తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలియదు. నేడు అనే సమయం ఉండగానే ఇదే మనది. అయితే మనం ఆలోచన చేద్దాము, ప్రార్థించవలసిన సమయం ఇంకా ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఎప్పుడైతే నీ కనుల ఎదుట నాశనము కనిపిస్తూ ఉన్నదో వెంటనే నువ్వు ఏం చేయాలి అనేసి అంటే, పక్కన నిలుచుండి అంత జరిగిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను అంటే అక్కడ కుదరదు. అయితే నాశనమునకు చేరువైపోతూ ఉన్నవారు ఖచ్చితంగా నీ కనుల ఎదుట ఉన్నారు. అయితే ఈరోజు చూడు, మన దేశంలో నెమ్మది ఎక్కడా లేదు. నాశనము దగ్గరవుతున్న పరిస్థితులు ఖచ్చితంగా మన ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంత నాశనము నీ కనులెదుట జరుగుతూ ఉన్నది, ఇంత పతనము నీ కనులెదుట జరుగుతూ ఉన్నది, నీకు ఏమాత్రమును కూడా భారము లేనివారుగా నువ్వు నేను ఉన్నామా? అయితే మనం ఎలా ఉన్నాము అనేసి అంటే, మన స్వార్థము కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము తప్ప దేవుడు కోరుకున్న విధానము మనలో ఏమాత్రమును కూడా లేదు. ఇక్కడ విజ్ఞాపన చేసిన వారిని, దేవుడెదుట ప్రాధేయపడుతున్న వారిని మనము చూస్తున్నాము. దీనిలో వారి యొక్క స్వార్థము ఏమాత్రమును కూడా లేదు. అయితే నువ్వు కూడా స్వార్థం మెరుగని ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా అనేది మనం ఆలోచన చేసుకోనాలి. అయితే మనం ఇన్ని దినములు ప్రార్థన చేస్తూ ఉన్నామే, ఇంతగా మనము దేవుడి ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నామే, అయితే దాంట్లో ఎంతసేపు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబము కొరకు, నీ వారి కొరకే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? అయితే నీ వారి కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నీ కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నీ పక్కనున్న వారు అనేకమైన వారు నాశనమునకు పాత్రులు అవుతున్నారు. వారిని రక్షించగలిగిన వాడు కావాలి. దేవుడు అంటూ ఉన్నాడు. అందుకనే మనము మొదటిగా చదివి ఉన్నాము, హెస్కేలు గ్రంథంలో, నేను దేశమును పాడు చేయకుండానట్లు నిలబడగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. నేను ఎంత వెతికినా నిలబడగలిగేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ దినము నీ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, దేశము పాడవుతూ ఉన్నది, ఈ ప్రపంచము పాడవుతూ ఉన్నది, నా కోపము రాబోతూ ఉన్నది, నా ఉగ్రతకు అనేకమైన ప్రజలు పాత్రులుగా మార్చబడుతూ ఉన్నారు. అయితే నువ్వు నా కొరకు నిలబడతావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేద్దాము, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా మనము ఏమనుభవిస్తున్నాము అనేసి అంటే, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రేమని అనుభవించిన వారిగా మనము మార్చబడి ఉన్నాము. అయితే ఇదే దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రేమని అనుభవించడానికి దూరముగా ఉన్నవారు అనేకమైన వారు ఉన్నారు. వారిని కూడా ఆయనతో కలిపడానికి మనము దేవుని బ్రతిమాలుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఆయన కోపము అనేది నిరంతరము ఏమాత్రము కూడా నిలిచి ఉండదు. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉంటుంది. అయితే ఆ నిమిషములోనే నువ్వు నీ దేవుని గనక బ్రతిమాలితే, నువ్వు నీ దేవుడి ఎదుట గనక ప్రాధేయపడగలిగితే, ఆనాడు తన యొక్క కోపాన్ని అణుచుకొనిన దేవుడు ఈనాడు కూడా తన యొక్క కోపాన్ని అణుచుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నేను ఎంత విచారించినను కూడా నాకు ఒక్కడు కూడా కనబడడం లేదు. నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా నా కనులకు కనబడడం లేదు. ఎందుకు అనేసి అంటే, నా దేశమును నేను నాశనము చేస్తాను అని మాట సెలవిచ్చున్నాను. ఆ దేశం నేను పాడు చేయకుండానట్లుగా ఉండడానికి నాకు నా ఎదుట నిలబడగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు, నాతో మాట్లాడగలిగిన మనుషుడు ఒక్కడు కూడా లేడు అని ఆయన ఈ దినము మనతో చెప్తూ ఉన్నాడు. అయితే
ఆ ఒక్కడిగా ఆనాడు అబ్రహాము నిలుచున్నాడు, ఆనాడు మోషే నిలుచున్నాడు, యేసు ప్రభువారు కూడా నిలుచున్నాడు. ఈనాడు మన కనుల ఎదుట నాశనము జరుగుతూ ఉండగా, అనేకమైన వారు నశించిపోతూ ఉండగా దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఒక్కడైనా నా కొరకు నిలబడతాడా అని. ఆ ఒక్కడి కొరకు నేను వేచి చూస్తున్నాను అని. ఇక్కడ ఇంతమంది మనం కూర్చుని ఉన్నాము, ఇంతమంది దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి ఆయన యొక్క సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆ ఒక్కడిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా అని. అయితే ఆ ఒక్కడిగా నువ్వు గనక ఉండడానికి ఇష్టపడితే దేవుడి యొక్క కోపాన్ని దేశము మీదకి, అనేకమైన జనుల మీదకి రాకుండా అడ్డుకొనడానికి, అడ్డుగా నువ్వు గనక ఉండడానికి ఇష్టపడితే గనక దేవుడు నీ విషయమై ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఏమాత్రము కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడికి ఎదిరించి మాట్లాడడమే అని. అయితే అబ్రహాము ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క మాటని అక్కడ ఎలా చేస్తున్నాడు అనేసి అంటే, ఎదిరిస్తున్నట్లుగా కాకుండానే తను దేవుడి యొక్క మాటను ఎదిరించున్నాడు. మోషే దేవుడి యొక్క మాటని ఎదిరిస్తున్నట్లుగా కాకుండానే దేవుడి యొక్క మాటను ఎదిరించినట్లుగా మనము చూస్తున్నాం. వీరు ఎందుకు దేవుడి యొక్క మాటని సహితము మార్చుకొనమని దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటే, వీరి స్వార్థము కోసము ఏమాత్రము కాదు, వీరి యొక్క స్వలాభము కోసము ఏమాత్రమును కూడా కాదు. ఎందుకు అనేసి అంటే, ఈ ప్రజల కొరకు, నాశనమునకు చేరువవుతున్న వారి కొరకు వారు దేవుణ్ణి ఒప్పింప చేస్తూ ఉన్నారు. అయితే మనము ఆలోచన చేద్దాము, మనము దేవుణ్ణి ఎదిరిస్తాము ఎప్పుడు తెలుసా? మనము దేవుణ్ణి సైతము మన కొరకు ఒప్పింప చేస్తాం ఎప్పుడు తెలుసా? మనము వ్యాధుల్లో ఉన్నప్పుడు, మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అనేకమైన ఆపదలు మన చుట్టూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేవుణ్ణి మనము అవసరమైతే ఎదిరించడానికి కూడా మనము సిద్ధపడతాం. అయితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని అనేసి అంటే, ఇక్కడ దేవుడి యొక్క నిర్ణయాన్ని మార్చుకొనమని నువ్వు ఎప్పుడు చెప్పాలి అనేసి అంటే, దేవుడు సృజించిన ప్రజలు అదుగో నీ కన్నుల ఎదుట నాశనానికి వారు దగ్గర చేయబడుతూ ఉన్నారు. దేవుడి యొక్క ఉగ్రతకి వారు పాత్రులుగా చేయబడుతూ ఉన్నారు. వారందరి విషయమై దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చుకొనమని దేవుని నువ్వు ఖచ్చితంగా అడగొచ్చు. అందుకే దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను ఈ దేశాన్ని నాశనము చేయకుండానట్లు, ఈ ప్రాంతాన్ని నాశనము చేయకుండానట్లు, ఈ ప్రజలను నాశనము చేయకుండానట్లు నా ఎదుట నిలుచు మనుషుడు ఒక్కడైనా ఉన్నాడా అని నేను ఎంత విచారించినను ఒక్కడు కూడా కనిపించట్లేదు. అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చూడు, నీ కన్నులు విప్పి చూడు, నాశనమునకు దగ్గర అవుతున్న వారు ఖచ్చితంగా అనేకమైన వారు ఉన్నారు. వారందరి విషయమై నువ్వు ఆయనను ప్రార్థించాలి అని, ఆయనను బ్రతిమాలు కొనాలి అని, వారిని కూడా నీతో కలిసి దేవుని వద్దకు చేర్చాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేద్దాము, మన స్థితి ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఆ ఒక్కరిగా మనము ఉన్నామా లేదా అని మనము ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మనము అనేకుల నిమిత్తము ప్రార్థించడానికి ఇష్టపడతామో, అనేకులని మనము శిక్షకు పాత్రలు కాకుండా మనము తప్పిస్తామో, ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యము చేస్తాడు. అయితే చూడండి, అబ్రహాముని దేవుడు ఏమాత్రమును కూడా విడిచిపెట్టలేదు, మోషేని దేవుడు ఏమాత్రమును కూడా విడిచిపెట్టలేదు. అయితే మనల్ని కూడా దేవుడు ఏమాత్రమును కూడా విడిచిపెట్టాడు. అయితే అనేకమైన వారు దేవుణ్ణి విడిచి పాపము చేసి అవిధేయులై లోక ఆచారములను అనుసరించి దేవుని యొక్క కోపానికి పాత్రులైపోతూ ఉన్నవారు మన కనుల ఎదుట ఉన్నప్పుడు, నీ కన్నులకి నిద్ర వస్తోంది అనేసి అంటే, నీ కడుపుకి ఆకలి వేస్తోంది అనేసి అంటే, నీ ప్రాణము సుఖించడానికి ఇష్టపడుతూ ఉన్నది అనేసి అంటే, నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు ఖచ్చితంగా ఎలా ఉన్నావు అనేది నీ స్థితి నీకే అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవుడు నాశనము చేస్తున్నాడు అని అక్కడ అబ్రహాముకి తెలియగానే తన కన్నులకు ఏమాత్రము కూడా నిద్ర కలగలేదు. తనకి ఏమాత్రము అర్జెంటు పనులు ఏమాత్రము తన కళ్ళ ముందు కనిపించలేదు. తన కడుపుకి ఆకలి అనేది తెలియలేదు. ఎంతసేపు అయినా కానీ దేవుని అలాగే బ్రతిమాలడానికి తనను తాను నడుము కట్టుకునే వ్యక్తిగా నిలబడ్డాడు. మోషే జీవితంలో మనం చూస్తున్నాము, దేవుడు సెలవిచ్చిన వెంటనే వెళ్ళి తన పనులు చక్కబెట్టుకుని వచ్చేవాడిగా తను లేడు. వెంటనే ఏం చేస్తున్నాడు అనేసి అంటే, దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని మనం చూస్తున్నాము, ఆయన
మన కొరకు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకున్నట్లుగా లేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ దినము నువ్వు రక్షించబడిన తరువాత, నువ్వు దేవుని యొక్క కోపము నుంచి తప్పించబడిన తరువాత, అనేకమైన వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అనేసంటే, నువ్వు సుఖిస్తున్నావు అనేసంటే, వారి గురించి నీకు ఏమాత్రము పట్టని స్థితి కలిగిన వాడవై నువ్వు ఉన్నావు అనేసంటే, ఈరోజు మనము ఎక్కడ ఉన్నామో మనము ఆలోచన చేద్దాం. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఒక్కడిగా నువ్వు ఉన్నావా? నేను విచారిస్తూ ఉన్నాను నా ప్రజల్ని వారి యొక్క పాపము నుంచి విడిపించడానికి, వారి యొక్క అవిధేయత నుంచి విడిపించడానికి, వారి యొక్క ఆచారముల నుంచి విడిపించడానికి, నా కోపము వారి మీద రగులుకొనిచి ఉండగా వాటి నుంచి విడిపించడానికి, నా కోపాన్ని నుంచి, నా ఉగ్రతను నుంచి వారిని విడిపించడానికి ఆ ఒక్కడిగా నువ్వు ఈరోజు ఉన్నావా అని నీ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కడిగా మనము గనక ఉండగలిగితే అనేకులు ఖచ్చితంగా ఆయన రాజ్య వారసులుగా చేయబడ్డారు. దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యెషయా అంటూ ఉన్నారు, యెషయా రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అయితే ఇక్కడ యెషయా గారు దేవుడితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే నా జనులకు నా యొక్క మాటను ప్రకటించడానికి నేను ఎవరిని పంపుతాను, ఎవరిని పంపాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన యెషయాని నువ్వు వెళ్ళు చెప్పు అని ఏమాత్రము ఆజ్ఞాపించలేదు. నేను ఎవరిని పంపాలా అని ఆయన ఆలోచించుకుంటూ ఉండగానే యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను నీ ప్రజల యొద్దకు నీ మాటను వారికి చేరవేయడానికి, నేనున్నాను, నన్ను పంపు, నేను వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాను అని దేవుడికి తన్ను తానే అప్పగించుకున్నాడు. దేవుడికి తన్ను తానే పరిచయము చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చెయ్యి, దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఏమని అనేసంటే, నా ప్రజల యొద్దకు పంపడానికి, దేశము నాశనము కాకోకుండా ఉండడానికి వారి యొద్దకు ఎవరిని పంపాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. దానికి తగిన వాడు ఎవరున్నారా అని ఆయన వెతుకుతూ ఉండగా యెషయా అంటూ ఉన్నాడు ఏమని అనేసంటే, నేనున్నాను, నన్ను పంపు, నేను వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాను, నీ మాటకు నేను అంగీకరిస్తూ ఉన్నాను, ఇష్టపడుతూ ఉన్నాను, కాబట్టి నేను వెళ్తాను, నన్ను పంపు అని అడుగు ముందుకు వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుడు వెతుకుతూ ఉన్నాడు తగినవాడు ఎవరు ఉన్నారా అని. అయితే ఈరోజు ఆనాడు యెషయా అనగలిగాడు ఆ మాట, నేనున్నాను, నన్ను కూడా పంపుము అని. అయితే ఈరోజు నువ్వు నేను ఆ మాటని అనగలుగుతున్నామా? అయితే ఆ మాటని నిజముగా పెదవులతో అనేవారిగా కాదు, కానీ ఆ యొక్క మాట ఎక్కడ నుంచి రావాలి అనేసి అంటే మన యొక్క హృదయ అంతరంగములలో నుంచి ఆ మాట బయటకు వచ్చేదిగా ఉండాలి. పెదవులతోటి, నోటి మాటతోటి పలికే మాట నువ్వేంటి, దారిని పోయేవారిని ఎవరిని పలకమన్నా పలుకుతారు. అయితే మనము ఒక మాట మన దేవుడికి ఇస్తూ ఉన్నాము అనేసి అంటే చావైనా బ్రతుకైనా కూడా ఆ మాటని మాత్రము విడిచిపెట్టుతున్న వారిగా ఉండకూడదు. యెషయా దేవుడికి మాట ఇస్తూ ఉన్నాడు ఏమని అనేసి అంటే, నేనున్నాను, నన్ను పంపుము అని. తను ఇచ్చిన మాటని విడిచిపెట్టినట్లుగా మనకి కనిపించదు. అయితే తను మాట ఇచ్చినాడు, అనేకమైన ఇబ్బందులు తనకి కలిగినవి అయినప్పటికీ కూడా తను ఇచ్చిన మాటని ఏమాత్రము కూడా తను వెనకకి తీసుకొనలేదు. అయితే నువ్వు ఆలోచించు, ఈనాడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అయితే ఆ ఒక్కడు ఎవరు? నా ప్రజలు అనేకమైన వారు నాశనానికి దగ్గరవుతూ ఉండగా, నా కోపానికి వారు పాత్రులు అవుతూ ఉండగా, అనేకమైన వారిని రక్షించడానికి ఎవరు ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరా అని వెతుకుతూ ఉన్నాడు. ఆ ఒక్కడుగా ఈ రోజు నువ్వు ఉండాలి అనేసి అంటే నీ దేవుడితో నువ్వు చెప్పగలవా? అన్నాడు యెషయా చెప్పి ఉన్నాడు, నేనున్నాను, నన్ను కూడా
పంపుము అని ఈనాడు మనము ఆ మాట చెప్పగలిగితే ఈ భూమి మీద చూడండి, మనందరము ఇక్కడ ఉన్న మనందరము ఆ మాటని చెప్పగలిగితే కనీసము మనం ఒక్కొక్కరిని రక్షించగలిగితే, ఒక్కొక్కరిని కనీసము ఒక్కరిని దేవుని యొక్క కోపానికి పాత్రలు కాకుండా మనము వారి శిక్ష నుంచి మనము తప్పించగలిగితే చూడండి, అలా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటే ఈ లోకమంతా మారిపోదా? ఖచ్చితంగా మారిపోతుంది. అయితే అనేకమైన జనాంగాన్ని రక్షించడానికి, అనేకమైన జనాంగాన్ని నాశనమునకు పాత్రలు కాకుండా చేయడానికి ఒక్కళ్ళు నిలవబడి ఉన్నారు. అబ్రహాము ఒక్కడే అనేకురి పక్షముగా నిలబడి ఉన్నాడు. మోషే ఒక్కడే అనేకురి పక్షముగా నిలబడి ఉన్నాడు. మన దేవుడు ఒక్కడే మనందరి పక్షముగా నిలబడి ఉన్నారు. ఈరోజు కనీసము తక్కువలో తక్కువ మనం ఒక్కరమే కనీసం ఒక్కరినైనా రక్షించడానికి మనము పని పూనుకొనలేమా? మన దేవుడితోటి నేను ఉన్నాను, నీ పని చేయడానికి నేను ముందుకు వస్తాను అని, అనేకమైన వారిని ఉగ్రత నుంచి తప్పించడానికి నేను అడుగు ముందుకు వేస్తాను అని మన దేవుడితోటి కనీసము ఒక్కరి విషయమైనా మనం నిబంధన చేసుకోనలేకపోతున్నాము అనేసి అంటే, ఆ ఒక్కడిగా మనము మన దేవుడికి కనిపించలేకపోతున్నాము అనేసి అంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో మనము అర్థం చేసుకొనవచ్చు. కాబట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆ ఒక్కడిగా నువ్వు నిలిచి ఉన్నావా? ఆ ఒక్కడిగా నువ్వు నిలిచి ఉన్నావా? ఆ ఒక్కడిగా కనుక నువ్వు నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకారకముగా ఉంచుతాడు. అయితే ఆ ఒక్కడిగా నువ్వు నిలిచి ఉంటే నీ స్థితి పతనమైపోతోంది అని నువ్వు అనుకోవలసిన అవసరం ఏమీ కూడా లేదు. నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న దానికంటే కూడా అధికమైన ఆశీర్వాదము ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లోని కూడా దీవించి ఆశీర్వదించి భద్రం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడా, కరుణించు దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినము ప్రభా తండ్రి నాతో మాతో ప్రభా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి తండ్రి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అనేకులను కూర్చున్న ఆత్మల భారము తండ్రి, ఉగ్రతకు పాత్రలైపోతున్న వారయ్యా, నీ కోపానికి తండ్రి లోనవుతూ ఉన్నవారయ్యా, మా కనుల ఎదుట అనేకమైన వారు ఉంటూ ఉంటుండగా ప్రభా నీవు తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవుడు కదే, ఆ ఒక్కడిగా నువ్వు ఉన్నావా అని నువ్వు నన్ను మమ్మల్ని అడుగుతూ ఉండగా ప్రభా, ఆ ఒక్కడిగా తండ్రి మేము నిలిచి ఉండగలిగే కృపని మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అనేకులని తండ్రి రక్షించే వారిగా ప్రభా, వారు కలిగి ఉన్న కీడులో నుంచి ప్రభా, వారు కలిగి ఉన్న ఆపదలలో నుంచి తండ్రి, వారు లోనవుతున్న శిక్షావిధిలో నుంచి ప్రభా వారిని తండ్రి నీ యొద్దకు తీసుకొని వచ్చేవారుగా తండ్రి మేమందరము నిలిచి ఉండగలిగే కృపని తండ్రి మీరే అనుగ్రహించి సహాయం దయచేయమని అడుగుచున్నాము ప్రభా. విత్తబడిన ఈ ఒక వాక్యము తండ్రి మా హృదయాల్లో ఫలింపులోనికి తీసుకొని వచ్చి ప్రభా, వాక్యము తండ్రి మా జీవితాల్లో క్రియ జరిగించబడే విధముగా తండ్రి మీరు కృపను చూపించి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.